వికారాబాద్ పట్టణ ప్రజలు మరియు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడు లేని విధంగా ఈరోజు వికారాబాద్ పట్టణం పూట సుగులపల్లి గ్రౌండ్స్లో పూట కైట్ ఫెస్టివల్ అంటే పతంగుల పండుగ అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా వికారాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇంతవరకు కూడా వికారాబాద్లో ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా ఈ కైట్ ఫెస్టివల్ పెట్టలేదు. మేమందరం కూడా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పట మాదొక టీం హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యం ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో పట ఈరోజు ఈ పతంగుల పండుగ కైట్స్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. దీనికి కూడా వికారాబాద్ ప్రజలందరూ కూడా అనూహ్య స్పందన ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క సంతోషాలను వ్యక్తపరుస్తూ పతంగులు ఎగరేస్తూ అందరితో కలిసిమెలిసి మంచిగా సంతోషంగా గడిపినారు. కాబట్టి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతులకు భోగి భాగ్యాలతో అందరూ కూడా పంటలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరూ కూడా రైతులు ముఖ్యంగా సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. రైతే రాజు, రైతులే వెన్నెముక దేశానికి అనేది మనందరూ కూడా తెలుసు. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో అన్ని రకాలైనటువంటి కూరగాయలు మనం అందరూ కూడా తెలుసు. కలగూర గంప అంటారు. అంటే ఈరోజు స్పెషల్ ఎందుకంటే సంక్రాంతి రోజే ఇవన్నీ వస్తాయి కాబట్టి దాన్ని స్పెషల్గా ఈరోజు వంటకాల్లో పట్టు కూడా దాన్ని వాడతారు. కాబట్టి అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మా అందరు కూడా సహాయ సహకారాలు అందించారు. అన్ని పార్టీల వారు కూడా వచ్చారు. ఇక్కడ అన్ని కుల మతాల ప్రజలు కూడా అందరూ వచ్చారు. కాబట్టి వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక మీదట కూడా అందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఈ పతంగుల పండుగ అందరూ సంతోషంగా చెప్పుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం టీవీలో చూస్తున్నాం గత 3-4 రోజులు అండి చైనా మాంజా. దయచేసి ఎవరు కూడా చైనా మాంజా వాడకండి, ప్రజల ప్రాణాలు కాపాడండి, ప్రజల ప్రాణాలు తీయొద్దని చెప్పి ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరు కూడా మరి ఒకసారి సంక్రాంతి ఎంతమంది పాల్గొన్నారండి? ఇప్పుడు ఎంతమంది పాల్గొన్నారు? ఈ కార్యక్రమంలో 300 నుంచి 350 మంది పాల్గొన్నారు. బ్రహ్మాండమైన ఫెస్టివల్ జరిగింది. కాబట్టి పాల్గొన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. స్పందన ఎట్లుందన్న? ఇది పాల్గొన్నారు కదా ఇప్పుడు వాళ్ళు. ఈ రోజు నిజంగా అంటే ఇంతవరకు కూడా వికారాబాద్ పట్టణంలో కూడా ఫెస్టివల్ కైట్ ఫెస్టివల్ ఎవరు పెట్టలే, ఫస్ట్ టైం. కాబట్టి అంటే ఎట్లుంటుందో చూద్దామని చాలా మంది వచ్చి వారు ఒక ఇంట్లో పాల్గొని వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.